హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? హ్మ్. ఈరోజు మనం ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన ఇండియన్ ట్రైబ్స్ గురించి తెలుసుకుందాం. ఏ ఏ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉంటారని కొన్ని క్వశ్చన్స్ ఈరోజు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ట్రైబ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది మనం అంత నెగ్లెక్ట్ చేస్తాం కానీ డెఫినెట్గా 1-2 క్వశ్చన్లు వచ్చే ఛాన్స్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది ట్రైబ్స్ గురించి. ఓకే. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనము క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో బ్లూ మౌంటైన్ పీక్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో బ్లూ మౌంటైన్ అనే శిఖరము, పీక్ని శిఖరం అంటారు తెలుసు కదా. శిఖరము ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. సో బ్లూ మౌంటైన్ ఎక్కడుంది అంటే మిజోరాంలో ఉంటుందన్నమాట. మిజోరాంలో మిజో హిల్స్, దాన్నే లూషాయ్ హిల్స్ అని కూడా అంటారు. ఓకే. లూషాయ్ హిల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మిజోరాం విత్ ఎన్ ఎలివేషన్ ఇంత 2157 meters. ఓకే. దీన్ని బేసిక్గా ఏమంటారంటే ఫాంగ్ పుయి అంటారు. ఈ కొండని, ఈ బ్లూ మౌంటైన్ని ఆ మిజో లాంగ్వేజ్లో ఫాంగ్ పుయి అంటారు. సో ఇది ప్రొనౌన్సియేషన్ అనమాట. మనకి ఇంగ్లీష్లో ఫనెటిక్స్ గురించి తెలుసు కదా. ఫాంగ్ పుయి, ఇలా ఇంగ్లీష్లో ఒక్క స్పెల్లింగ్కి రకరకాల ప్రొనౌన్సియేషన్స్ ఉంటాయి కదా. ఈ ఫనెటిక్స్ అనేవి దాన్ని కరెక్ట్గా ఎలా పలకాలో చెప్తుంది అనమాట ఫనెటిక్స్. సో ఫాంగ్ పుయి అంటారు దీన్ని. ఫాంగ్ పుయి బ్లూ మౌంటైన్ అంటారు. అలాగే ఇది ఎక్కడుంది? లాంగ్క్లాయ్ డిస్ట్రిక్ట్లో ఉంది. సౌత్ ఈస్టర్న్ రీజన్ ఆఫ్ మిజోరాం నియర్ టు ద మయన్మార్ బార్డర్. సో మయన్మార్ బార్డర్ దగ్గర కూడా ఉంటుందన్నమాట. మయన్మార్ బార్డర్ దగ్గరలో ఉంటుంది. మిజోరాం మయన్మార్ బార్డర్లో ఉంటుంది. ఓకే. బ్లూ మౌంటైన్, ఫాంగ్ పుయి, మిజోరాం, 2157 meters. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇది మన ఇండియా మ్యాపు, ఇది మిజోరాం మ్యాపు. మిజోరాంలో ఇక్కడ ఉంటుందన్నమాట మన ఫాంగ్ పుయి లేదా బ్లూ మౌంటైన్. ఓకే. బ్లూ మౌంటైన్ పీక్. ఇక ఈ పార్ట్ అంతా మయన్మార్ అన్నమాట. ఓకే. చలో నెక్స్ట్. రెయిన్ షాడో జోన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఇండియా అలాంగ్. రెయిన్ షాడో జోను ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. మనకి ఆల్రెడీ తెలుసు, మాట్లాడుకున్నాం, అయినా మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, చూడండి. వినని వాళ్ళు, తెలియని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వినండి. సో బేసిక్గా ఇది మన ఇండియన్ పెనిన్సులార్ కదా. ఓకే. అయితే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి, రైట్. సో అరేబియా సముద్రం ఇలా ఉంటుంది కదా. అరేబియా సముద్రం నుంచి ఇలా మబ్బులు వస్తాయి అన్నమాట. ఇలా ఇటువైపు మబ్బులు వస్తుంటాయి అన్నమాట. సో వెస్ట్ టు ఈస్ట్ ఇలా వస్తుంటాయి. వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ కొండలకి, ఇక్కడ ఉన్న వెస్టర్న్ ఘాట్స్లకి, కొండలకి గుట్టలకి ఇలా తాకి ఇక్కడ వర్షం పడుతుంది అన్నమాట. సో ఓకే, ఇటు సైడ్ వర్షం పడుతుంది. ఎలాగంటే చూడండి, ఇది వెస్టర్న్ ఘాట్ అనుకోండి. సో ఇలా మబ్బులు ఇలా వస్తాయి, ఇలా వచ్చి ఇక్కడ దాకి ఇక్కడే వర్షం పడుతుంది. సో ఈ పార్ట్లో వర్షం పడదు. ఈ పార్ట్లో చాలా తక్కువ వర్షము లేదా మోస్ట్లీ పడకపోయే ఛాన్సులు ఉన్నాయన్నమాట. సో ఈ పార్ట్ని మనం రెయిన్ షాడో జోన్ అంటాం, రెయిన్ షాడో రీజన్. ఎక్కడైతే ఇలా మబ్బులు వచ్చేసి కొండకు తాకేసి ఒక సైడ్లోనే పడి ఇంకో సైడు ఎక్కువగా వర్షాలు లేకపోతే వాటిని రెయిన్ షాడో రీజన్స్ అంటారనమాట. సో ఈ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎలాగంటే చూడండి, ఇవన్నీ హిల్స్ కదా, వెస్టర్న్ ఘాట్స్ కదా ఇదంతా. సో మబ్బులు ఇలా వస్తాయి, ఇక్కడ ఇలా తాకుతాయి, ఇక్కడ ఇలా వర్షం పడతాయి. సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క వెస్టర్న్ సైడ్లో వర్షాలు పడతాయి. సో వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఈస్టర్న్ సైడ్లో, ఇది ఈస్ట్ కదా, ఇటు సైడ్ ఈస్ట్, ఇటు సైడ్ వెస్ట్, ఈ ఈస్టర్న్ సైడ్లో రెయిన్ షాడో రీజన్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఈస్టర్న్ స్లోప్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే.
కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈస్టర్న్ స్లోప్, రైట్ సైడ్ ఉండే స్లోపు, వెస్టర్న్ ఘాట్స్ యొక్క రైట్ సైడ్ ఉండే స్లోప్ని రెయిన్ షాడో జోన్, రెయిన్ షాడో రీజన్ అని కూడా అంటారనమాట. ఓకే, చలో. ద లకాడివ్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. లకాడివ్స్ అంటే ఏదీ లేదు, మన లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వాటిని లకాడివ్స్ అని కూడా అంటారు. లకాడివ్స్ని ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అంటే వాటి మెటీరియల్ ఎలా ఫామ్ అయింది అనేది క్వశ్చన్ అనమాట. ఎలా ఫామ్ అయిందని కూడా మనం మాట్లాడుకున్నాము. కోరల్ ఐలాండ్స్ ద్వారా ఫామ్ అయింది, అంటే కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ అంటే మనం మాట్లాడుకున్నాం కదా. సో పాలిప్స్ అని ఒక చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవి చనిపోయాక వాటి స్కెలిటన్ ఉంటుంది. ఆ స్కెలిటన్ ఏంటంటే కార్బన్ కాల్షియంతో ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే కాల్షియం కార్బోనేట్ ద్వారా ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ స్కెలిటన్స్ కాల్షియం కార్బోనేట్ ద్వారా ఫామ్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఇలా ఫామ్ అయిపోయి ఇవి ఐలాండ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, ద్వీపాల్లాగా ఫామ్ అవుతాయి. దాని ఫార్మేషన్ని అలా ఫామ్ అయిన దాన్ని కోరల్ ఐలాండ్స్ అంటారు. సో లక్షద్వీప్ ఐలాండ్స్ కోరల్ ఐలాండ్స్, అలాగే లకాడివ్స్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఓకే, అలాగే ఐలాండ్స్ వచ్చింది కాబట్టి మనం ఇంకొకసారి రివైజ్ చేసుకుందాము. సో మాల్డీవ్స్ని, మినికాయ్ని సపరేట్ చేసేది 8 డిగ్రీ ఛానల్, తెలుసు కదా మనకి. అలాగే మినికాయ్ని, లక్షద్వీప్ని సపరేట్ చేసేది 9 డిగ్రీ ఛానల్. ఓకే, నెక్స్ట్ 10 డిగ్రీ ఛానల్ ఏంటంటే అండమాన్ ఐలాండ్స్ని, నికోబార్ ఐలాండ్స్ని సపరేట్ చేసేది 10 డిగ్రీ ఛానల్ అనమాట. ఓకే, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలి అంటే లిటిల్ అండమాన్ ఐలాండ్ని, నికోబార్ ఐలాండ్ని 10 డిగ్రీ ఛానల్ సపరేట్ చేస్తుంది. ఓకే, అలాగే మనం వాల్కెనోస్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. బ్యారెన్ ఐలాండ్ యాక్టివ్ వాల్కెనో లేదా డార్మెంట్ వాల్కెనో అని కూడా అంటారు. యాక్టివ్ అంటే ఫ్రీక్వెంట్గా వాల్కెనో ఎరప్ట్ కావడం, డార్మెంట్ అంటే అప్పుడప్పుడు ఎరప్ట్ కావడం. అలాగే ఎక్స్టింక్ట్ వాల్కెనో నార్కొండమ్ ఐలాండ్, ఇది ఎక్స్టింక్ట్, పేరులోనే ఉంది కదా. ఈ మధ్య ఎప్పుడు కూడా ఇది ఎరప్ట్ కాలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ డాష్ రివర్ ఈజ్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ దక్షిణ్ గంగా. దక్షిణ్ గంగాని ఏ నదిని అంటారు? దక్షిణ్ గంగాని. దక్షిణ్ అంటే తెలుసు కదా, సౌత్. ఓకే, దక్షిణ్ అంటే సౌత్లో ఉండే గంగా. సౌత్లో ఉండే గంగా అంటే అంత పెద్ద నది ఏది అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ బి గోదావరిని దక్షిణ్ గంగా అని కూడా అంటారనమాట. దక్షిణ్ అంటే సౌత్. ఓకే, నెక్స్ట్ ద పార్ట్ ఆఫ్ ఇండియా రిసీవ్స్ మ్యాక్సిమం ఇన్సోలేషన్. సో ఇన్సోలేషన్ అంటే సన్షైన్ అన్నమాట. సూర్యుడి నుంచి వచ్చే లైట్ ఎక్కువ ఏ పార్ట్లో ఉంటుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, సో ఆప్షన్స్ చూసుకుంటే నార్థర్న్, ఈస్టర్న్, వెస్టర్న్, సౌతర్న్ ఉంది కదా. బేసిక్గా మనకి ఒక రఫ్ ఐడియా ఉంటే చూడండి, ఇది ఎర్త్ అనుకుంటే ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది కదా, 0 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది కదా ఇక్కడ. సో ఇది 23 డిగ్రీ అండ్ ఆఫ్ నార్త్, ఇది 23 డిగ్రీ అండ్ ఆఫ్ సౌత్. ఓకే, సో మనకు తెలుసు ఈ పార్ట్లో ఇన్సోలేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పార్ట్ని అలాగే టారిడ్ జోన్ అని కూడా అంటారు. ఈ పార్ట్లో ఇన్సోలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మన ఇండియా వచ్చేసి ఎక్కడ ఉంటుంది? అప్రాక్సిమేట్లీ ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఈ పార్ట్లో ఉంటుంది ఇండియా. సో ఈ పార్ట్లో ఇలా ఉంది అంటే ఈ కింది భాగంలో ఎక్కువగా ఇన్సోలేషన్ ఉంటుంది, ఎక్కువగా సన్ రేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ కింది భాగం అంటే ఏది? సౌతర్న్ పార్ట్ కదా. సో సౌతర్న్ పార్ట్లో ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ హ్యాస్ ఆల్మోస్ట్ ఆల్ ప్రివలెంట్ టైప్స్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఇన్ ఇండియా? న్యాచురల్ వెజిటేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అన్నమాట, అడవులు. ఓకే,
మన ట్రాపికల్ ఎవర్‌గ్రీన్ ఫారెస్ట్ కానీ, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ కానీ, దాంట్లో మళ్ళీ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ అని, లేకపోతే ట్రాపికల్ డ్రై డెసిడియస్ అని, థార్నీ ఫారెస్ట్‌లని. సో, రకరకాల ఫారెస్ట్‌లన్నీ ఉంటాయి గదా! సో, ఈ ఫారెస్ట్‌లన్నీ ఎక్కువ సో, ఈ ఫారెస్ట్‌లన్నీ ఈ కింద ఉన్న ప్లేసెస్‌లలో ఎక్కువగా ఎక్కడుంటాయని అడుగుతున్నారనమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. హిమాలయాల్లో ఇండియాలో ఉండే దాదాపు ప్రతి ఒక్క మేజర్ న్యాచురల్ వెజిటేషన్ హిమాలయాస్‌లో ఉంటుందన్నమాట. ఎందుకంటే హిమాలయాస్ అంటే ఏదో జస్ట్ కాశ్మీర్‌లోనే ఉండదు కదా! కాశ్మీర్ నుంచి మొదలుకొని ఇటు మన ఈస్ట్ సైడ్‌లో అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరాం వరకు కూడా ఉంటుంది. అలాగే ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఆ రేంజెస్‌లలో కూడా ఉంటుంది కాబట్టి ఈ పార్ట్‌లో దాదాపు ప్రతి ఒక్క టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ కవర్ అయిపోతుందన్నమాట ఈ హిమాలయాస్‌లో. ఓకే. సో, హిమాలయాస్‌లో ఇండియాలో కనిపించే ప్రివలెంట్ అంటే ఇంపార్టెంట్ న్యాచురల్ వెజిటేషన్ అంతా కూడా హిమాలయాస్‌లో మనకి కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్, ద రివర్ సాంగ్పో ఫ్లోస్ త్రూ డాష్, ఇక్కడ డాష్ ఉండాలి. రివర్ సాంగ్పో ఫ్లోస్ త్రూ డాష్ బిఫోర్ ఎంటరింగ్ ఇండియా. సాంగ్పో అంటే మనకు తెలుసు, దీన్ని యార్లుంగ్ సాంగ్పో అని కూడా అంటారు. అండ్ మన ఇండియాలో అయితే బ్రహ్మపుత్ర అంటారు. ఓకే, బ్రహ్మపుత్ర. సో, ఈ బ్రహ్మపుత్ర ఇండియాలోకి వచ్చే ముందు ఎక్కడ ఉంటుంది అని అడుగుతున్నారు. ఏ ప్రాంతం నుంచి పారుతుంది అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా, ఇలా ఇలా ఉంటుంది. ఓకే. సో, యార్లుంగ్ సాంగ్పో అనేది ఇక్కడ టిబెత్లో ఇలా ఇక్కడ మొదలవుతుంది. ఇలా మొదలయ్యి ఇలా వచ్చేసి ఇక్కడ ఒక హెయిర్ పిన్ బెండ్ కర్వ్ తీసుకుంటుంది. అంటే నారో కర్వ్ అనమాట. చాలా షార్ప్ కర్వ్ తీసుకొని ఇలా ఎంటర్ అయిపోతుంది అనమాట. ఓకే. సో, ఈ పార్ట్ని మనం జనరల్గా చైనా అనుకుంటుంటాం కదా, కానీ ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ని టిబెత్ అంటారనమాట. టిబెత్ ఇంకా ఈ పార్ట్ ఉంటుంది కదా పైన, ఇదంతా చైనా అనమాట. సో, ఇది టిబెత్, ఇక్కడ చైనా. ఓకే. సో, యార్లుంగ్ సాంగ్పో అంటే బ్రహ్మపుత్ర ఎక్కడ పారుతుంది ఇండియాలోకి వచ్చే ముందు అంటే టిబెత్లో పారుతుంది. ఓకే, చైనాతో కన్ఫ్యూజ్ కాకూడదన్నమాట. ఓకే. నెక్స్ట్, ద పెనిన్సులర్ రివర్స్ విచ్ డు నాట్ జాయిన్ ద అరేబియన్ సీ ఆర్. మనకు తెలుసు పెనిన్సులర్ రివర్స్, అవి అరేబియన్ సీలో కలవని పెనిన్సులర్ రివర్స్ ఏవి అని అడుగుతున్నారు. ఓకే. సో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, కానీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మన పెనిన్సులా. ఓకే. ఈ పెనిన్సులాలో పారే నదులు అరేబియన్ సీలో కలవనివి ఏంటి అని అడుగుతున్నారు. ఓకే. సో, నర్మదా అండ్ తాపి. ఓకే, తాపి ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా కలిసిపోతుంది. నర్మదా కూడా ఇలా వచ్చి ఇలా కలిసిపోతుంది. ఓకే. నర్మదా అండ్ కావేరి, ఇది నర్మదా, ఇది తాపి. కావేరి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ కర్ణాటకలో ఇలా మొదలయ్యి తమిళనాడులోకి ఎంటర్ అయ్యి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి అండ్ కృష్ణ, గోదావరి ఇక్కడ అప్రాక్సిమేట్లీ మహారాష్ట్రలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. కృష్ణ కూడా అంతే, దాదాపు ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. సో, ఆబ్వియస్లీ మనకి తెలిసిందేంటి, నర్మదా తాపి మాత్రము అరేబియన్ సీలో కలుస్తాయి, అరేబియా మహాసముద్రంలో. మిగతావన్నీ బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి, అంటే బంగాళాఖాతంలో. సో, క్లియర్గా గోదావరి అండ్ కృష్ణ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఈజ్. సో, హైయెస్ట్ పీక్ అంటే ఎత్తైన పర్వతం, ఎత్తైన శిఖరం. ఇండియాలో ఉన్న ఎత్తైన శిఖరం ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా, గాడ్విన్ ఆస్టిన్ అంటే దీన్ని K2 అని కూడా అంటారు, ధౌలాగిరి. సో, ఇంతకు ముందు అంటే ఒక 20 ఏళ్ళ ముందు, 15-20 ఇయర్స్ ముందు
గాడ్విన్ ఆస్టిన్ హైయెస్ట్ పీక్ అని అనేవాళ్ళు. కాకపోతే ఏమైందంటే ఈ గాడ్విన్ ఆస్టిన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుందన్నమాట. సో అది ఇక దాదాపు అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది కాబట్టి దీన్ని హైయెస్ట్ పీక్ కింద కన్సిడర్ చేయడం ఆపేశారనమాట. సో మరి దాని తర్వాత ఉండే పీక్ని ఇప్పుడు మనం హైయెస్ట్ పీక్ అంటున్నాం. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది? నేపాల్లో ఉంటుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? కాంచన్జంగా గాడ్విన్ ఆస్టిన్ పిఓకేలో ఉంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. సో నెక్స్ట్ ఏది ఉంది అంటే కాంచన్జంగా అన్నిటికన్నా ఎత్తైన శిఖరం. ఓకే, చూడండి, అన్నిటికన్నా ఎత్తైంది కాంచన్జంగా 8586 మీటర్స్. దాని తర్వాత నందాదేవి 7816 మీటర్స్. దాని తర్వాత సంటారో కాంగ్రీ 7742 మీటర్స్. దాని తర్వాత మమోసాంగ్ కాంగ్రీ, ఇది 7516 మీటర్స్. తర్వాత సాసేర్ కాంగ్రీ 7672 మీటర్స్. కామెట్ 7756 మీటర్స్. సో ఈ ఈ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో 1 2 3 4 5 6 ఇది మనకి పక్కా గుర్తుండాలి. ఓకే, ఎందుకంటే డిక్రీజింగ్ ఆర్డర్ అడగొచ్చు, అసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు, రకరకాలుగా అడగొచ్చు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. కాంచన్జంగా ప్రస్తుతానికి ఇండియాలో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం అనమాట. సో ఈ కాంచన్జంగా ఎక్కడుంది అంటే సిక్కింలో ఉంటుంది. ఓకే, సిక్కింలో కాంచన్జంగా పర్వతం ఉంటుంది. ఓకే, చలో నెక్స్ట్. ద నార్త్ ఈస్టర్న్ హిల్స్ అంటే నార్త్ ఈస్ట్, ఇండియా యొక్క నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉండే హిల్స్ that block the southwest monsoon winds and cause heavy rains in Assam are. ఓకే, సో బేసిక్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది కదా, సౌత్ వెస్ట్ మాన్సూన్లో వచ్చే విండ్స్ని, గాలులని పలానా హిల్స్ ఆపేస్తాయి, పలానా కొండలు ఆపేస్తాయి. ఆపేసి అస్సాంలో వర్షాలు పడేలాగా చేస్తాయి. ఆ పలానా కొండలు ఏంటి అని అడుగుతున్నారనమాట. ఓకే, సో ఆ పలానా కొండలు ఏంటి అంటే ఫస్ట్ మనకి మ్యాప్ చూసుకుంటే అర్థమవుతుంది. చూడండి, ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ అనమాట. దీని డైరెక్షన్ ఇది ఇలా ఉంటుంది, ఇలా కూడా వస్తుంది. సో అస్సాం ఎక్కడ ఉంటుంది? ఈ ప్రాంతంలో ఉంటుంది అస్సాం. ఓకే, సో ఈ ప్రాంతంలో ఉండే కొండలు ఇలా పోకుండా ఇక్కడ కొండలు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ ఆ విండ్స్ ఇక్కడే తగిలి ఇక్కడే వర్షం పడేలాగా చేస్తున్నాయి. మరి ఆ కొండలు ఏంటి అని అడుగుతున్నారనమాట. సో ఆ కొండలు ఏంటి అంటే ఇక్కడ మేఘాలయలో ఉంటాయి. మేఘాలయ ఇక్కడ ఉంటుంది కదా, మేఘాలయలో ఇక్కడ కొన్ని కొండలు ఉంటాయి. ఆ కొండలే గారో, ఖాసీ అండ్ జైంతియా. అంటే ఆప్షన్ బి గారో, ఖాసీ, జైంతియా ఇక్కడ ఉంటాయి మేఘాలయ దగ్గర. ఈ మేఘాలయలో ఈ విండ్స్ ఇలా తాకేసి ఇక్కడ పడిపోయి అస్సాం చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడేలాగా చేస్తాయి అన్నమాట ఆ కొండలు. ఓకే, నెక్స్ట్. హిమాద్రి ఈజ్ అ టర్మ్ బై విచ్ ద డాష్ ఆర్ నోన్. హిమాద్రి అని దేన్ని పిలుస్తారు అంటున్నారు. చాలా సింపుల్, హిమాద్రి అని గ్రేటర్ హిమాలయాస్ని పిలుస్తారు. ఓకే, సో బేసిక్గా హిమాలయాస్ 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది, తెలుసు కదా. 3 పార్ట్స్గా ఇలా డివైడ్ అయి ఉంటుంది. సో అన్నిటికన్నా ఫస్ట్ పార్ట్ అండ్ అన్నిటికన్నా పెద్ద పార్ట్, అన్నిటికన్నా ఎత్తైన పార్ట్ని గ్రేటర్ హిమాలయాస్ అంటారు. ఆప్షన్ డి, దానినే హిమాద్రి అని కూడా అంటారనమాట. ఈ పార్ట్ని, ఈ మధ్యలో ఉండే పార్ట్ని ఆబ్వియస్లీ మిడిల్లో ఉంది కాబట్టి మిడిల్ హిమాలయాస్ అంటారు. ఓకే, ఈ కింద ఉండే పార్ట్ని శివాలిక్ అని కూడా అంటారు. ఇది ఓకే. వెస్టర్న్ ఘాట్స్ తెలుసు కదా, పెనిన్సులాలో ఇటు మన మహారాష్ట్ర నుంచి కేరళ దాకా ఉంటాయి అది. సో హిమాద్రి అని గ్రేటర్ హిమాలయాస్ని హిమాద్రి అంటారు. ఓకే,
చలో. ద చీఫ్ కోల్ బేరింగ్ ఫార్మేషన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద కోల్ బేరింగ్ ఫార్మేషన్. అంటే కోల్ ఉంటుంది కదా, బొగ్గు. ఆ బొగ్గు ఎలా ఫామ్ అయింది అంటే ఫార్మేషన్కి కారణం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి రఫ్గా తెలుసుంటే మన భూమి మీద ఉన్న ఎర్త్ మొత్తం, అంటే భూభాగం మొత్తం, ఎర్త్ అనే ప్లానెట్లో ఉన్న భూభాగం మొత్తం ఒకప్పుడు ఒక సింగిల్ ఫామ్ లాగా ఉండేదన్నమాట. చూడండి, సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్ మన భూమి. ఓకే, ఇదంతా ఓకే. మన నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఏషియా, యూరోప్, ఆస్ట్రేలియా ఇదంతా ఒకేలాగా కలిసి ఉండేది ఒకప్పుడు. సో ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలా 2 పార్ట్స్గా బ్రేక్ అయిపోయి ఈ పార్ట్నేమో లౌరేషియా అంటారు. ఓకే, ఈ పార్ట్ని గోండ్వానా అంటారు. ఓకే, సో ఈ కోల్ బేరింగ్ ఫార్మేషన్స్ అంతా ఈ గోండ్వానా పార్ట్ నుంచి వచ్చింది అని సైంటిస్టులు చెప్తుంటారనమాట. సో ద చీఫ్ కోల్ బేరింగ్ ఫార్మేషన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ ద గోండ్వానాస్. సో గోండ్వానాని కోల్ బేరింగ్ ఫార్మేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ద భిల్స్ అండ్ ద కోల్స్. భిల్స్ అండ్ కోల్స్ అంటే వీళ్ళొక ట్రైబ్స్ అన్నమాట. భిల్స్ అండ్ కోల్స్ ఇండియాలో ఉన్న రకరకాల ట్రైబ్స్లో వీళ్ళు ఒక ఇంపార్టెంట్ ట్రైబ్స్ అన్నమాట. సో మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? ద భిల్స్ అండ్ ద కోల్స్ లివ్ ఇన్ అని ఎక్కడ ఉంటారని అడుగుతున్నారు. అలాంగ్ ద వింధ్యా రేంజెస్, నీల్గిరీస్, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. బేసిక్గా ట్రైబ్స్ అనగానే మనకి నార్త్ ఈస్ట్లో అనుకుంటాము, కానీ ఇండియాలో ఉన్న చాలా పార్ట్స్లలో రకరకాల ట్రైబ్స్ ఉన్నారనమాట. ఓకే, రకరకాల ఆదివాసీలు ఉన్నారు. సో దాంట్లో ఈ భిల్స్ అండ్ కోల్స్ ఎక్కడ ఉన్నారు అనేది క్వశ్చన్. అయితే ఈ భిల్స్ అండ్ కోల్స్ అని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉంటారనమాట, ఈ ప్రాంతంలో. ఓకే, సో చూసుకుంటే ఈ ప్రాంతం ఎక్కడుంది? వింధ్యా సత్పురా పర్వతాల దగ్గర ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. సో ఈ వింధ్యా సత్పురా ప్రాంతాల దగ్గరలో, ఇంకా ముఖ్యంగా వింధ్యన్ రేంజెస్లలో మన భిల్స్ అండ్ కోల్స్ ఉంటారనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఇన్ ద అండమాన్ ఐలాండ్స్ లివ్ ద. సో అండమాన్ ఐలాండ్స్లో ఏ ట్రైబ్స్ ఉంటారు అని క్వశ్చన్. ఓకే, చూద్దాం. సో అండమాన్ గ్రూప్లో ముఖ్యంగా 4 రకాల ట్రైబ్స్ ఉంటారు, 4 రకాల ఆదివాసీలు ఉంటారు. ఓకే, సో దాంట్లో ఎవరెవరు అంటే సెంటినెలీస్, జార్వా, ఓంగే, అండమానీస్. ఓకే, సో ఇక్కడ ఏది ఉంది? ఆప్షన్ బి ఓంగే అండమాన్లో ఉంటారనమాట. మనకి న్యూస్లో చూసుకున్నట్టయితే ఒక 2.5-3 ఇయర్స్కి ముందు నార్త్ సెంటినలీస్ ఐలాండ్లో ఒక ఫారినర్ టూరిస్ట్ లాగా వెళ్తే అక్కడ ఉన్న ఆదివాసీలు అతన్ని చంపేశారు అని న్యూస్ వచ్చి ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది మీకు. సో అది న్యూస్లో ఉంది కాబట్టి మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే రకరకాల ఆదివాసీలు, ట్రైబ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ మనకి ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. ఓకే, సో అది దాని గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్, వేర్ ఆర్ ద లెప్చాస్ మెయిన్లీ టు బి ఫౌండ్ స్టేయింగ్. సో ఈ లెప్చాస్ ఎక్కువగా, లెప్చా అంటే మళ్ళీ ఇదొక ట్రైబ్ అనమాట, ఒక ఆదివాసీల జాతి. లెప్చాలు ఎక్కువగా ఎక్కడ ఉంటున్నారు అంటే చూడండి, ఇది లెప్చా యొక్క మ్యాప్ అన్నమాట. సో ఈ ప్రాంతంలో, ఈ సిక్కిం ప్రాంతంలో ఎక్కువగా ఉంటున్నారనమాట. చూడండి, ఈ కలర్ వేరియేషన్స్ ఉన్నాయి కదా, డార్క్గా ఉన్న ప్లేస్లో ఎక్కువగా ఉంటున్నారు ఇక్కడ. సో సిక్కింలో లెప్చాలు ఎక్కువగా ఉంటున్నారనమాట. ఓకే, నెక్స్ట్, ద మోప్లా ఆర్ టు బి ఫౌండ్ ఇన్.
మోప్లా అనేది మల్లి యొక్క ట్రైబ్. ఓకే, మల్లి యొక్క ఆదివాసీల జాతి. అయితే ఈ మోప్లాని మోపిల్లా అని కూడా అంటారు. సో అప్పుడు మీకు హిస్టరీ కనుక తెలుసుంటే, హిస్టరీలో ఐడియా ఉండుంటే 1921లో మోప్లా రెబిలియన్ ఆర్ మోపిల్లా రెబిలియన్ ఆర్ మలాబార్ రెబిలియన్ అని చదువుకొని ఉంటారు. సో ఆ రెబిలియన్స్, ఆ తిరుగుబాట్లు చేసింది ఈ మోప్లాస్ అన్నమాట, మోప్లాలు. ఈ మోప్లా రెబిలియన్ ఎక్కడ జరిగింది అంటే కేరళలో జరిగింది. సో ఆబ్వియస్లీ ఈ మోప్లాలు కేరళ రీజన్లో ఉంటారు. ఓకే, సో దాని గురించి హిస్టరీ మనకి ఇంపార్టెంట్. ఇది 2021 కదా ఈ ఇయర్. సో 1921లో ఈ సంఘటన జరిగి 100 years అయింది కాబట్టి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లలో దాని గురించి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో దాని గురించి కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవాలి, హిస్టరీలో చదవాలి మోప్లా రెబిలియన్ గురించి. ఓకే, మోప్లా తిరుగుబాటు గురించి. నెక్స్ట్, డ్యూరింగ్ విచ్ డెకేడ్ డిడ్ ద పాపులేషన్ రికార్డ్ ఎ నెగటివ్ గ్రోత్ రేట్? ఓకే, ఏ దశకంలో పాపులేషన్ నెగటివ్ గ్రోత్ రేట్ ఉంది అని అడుగుతున్నారు. ఓకే, ఇది కనుక చూసుకుంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు, అంటే స్వాతంత్ర్యం రాకముందే ఈ సంవత్సరాలన్నీ ఉన్నాయి, ఈ దశకాలన్నీ ఉన్నాయి. సో చూసుకుంటే డిక్రీజ్ ఎక్కడుంది? ఇక్కడ 1911లో ఇక్కడ డిక్రీజ్ ఉంది చూడండి. సో 1911 నుంచి 1921 వరకు ఈ పార్ట్ ఆప్షన్ బిలో పాపులేషన్ డిక్రీజ్ అయిందనమాట, అంటే తగ్గింది, జనాభా తగ్గింది. ఓకే, మిగతా అన్నిట్లలో పెరుగుతూనే వచ్చేసింది. సో ఇదంతా పెరగడమే. మనకు అలాగే హ్యూమన్ జాగ్రఫీలో పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని అవి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. జాగ్రఫీలో భాగంగా హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. ఆ హ్యూమన్ జాగ్రఫీలో పాపులేషన్స్ గురించి ఉంటాయి, ట్రైబ్స్ గురించి ఉంటుంది. సో ఏ టైంలో పాపులేషన్ పెరిగింది, ఏ టైంలో తగ్గింది అని ఉంటుంది. అలాగే 2001 వరకు బాగా పెరిగింది, దాని తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతానికైతే జనాభా కొంచెం తగ్గుతూనే ఉంది. కాకపోతే 2027 ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఇండియాలో ప్రపంచంలో ఇండియాలోనే ఎక్కువ జనాభా ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి చైనా నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో 2027 ఆ ప్రాంతంలో ఆ చైనాని మన ఇండియా బీట్ చేసేసి మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్గా మారుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ ఏరియా ఆర్ జొరాస్ట్రియన్స్ కాన్సన్ట్రేటెడ్? సో జొరాస్ట్రియన్స్ అంటే వీళ్ళని పార్సీలు అని కూడా అంటారు. ఓకే, సో ఈ పార్సీలు అనే వాళ్ళు ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చేసి మన వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా దగ్గర సెటిల్ అయ్యారనమాట. ఓకే, సో చూడండి, రఫ్గా ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ పాకిస్తాన్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇరాన్ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ పార్సీస్ ముఖ్యంగా ఇరాన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా వచ్చేసి ఈ వెస్టర్న్ కోస్ట్ దగ్గర సెటిల్ కావడం మొదలుపెట్టారు, గుజరాత్, మహారాష్ట్ర దగ్గర. సో వాళ్ళు ఇప్పటికి కూడా మహారాష్ట్ర, గుజరాత్ ఏరియాస్లలో ఎక్కువగా ఉన్నారనమాట. జొరాస్ట్రియన్స్ లేదా పార్సీస్ అని కూడా అంటారు వాళ్ళని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్లీ మ్యాచ్డ్? ఓకే, షాంపేన్స్, అండమాన్ అండ్ నికోబార్ ఇందాకే చూసాము, ఇది కరెక్టే. షాంపేన్స్ అనేది ఒక ట్రైబ్. మినికాయ్ ఐలాండ్స్, ఇది లక్షద్వీప్లో ఉంది, ఇది కూడా కరెక్టే. ఖాసీ, సో ఖాసీ జయంతియా ఆ హిల్స్ ఉంటాయి కదా, ఈ మేఘాలయలో ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. గారో హిల్స్ కూడా మేఘాలయలో ఉంటాయి. సో ఖాసీ, జయంతియా, గారో ఈ మూడు ఈ ట్రైబ్స్ ఉంటాయి, డిఫరెంట్ వాళ్ళ ట్రైబ్స్ ఉంటారు. అలాగే హిల్స్ కూడా మేఘాలయలోనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ డి గారో ఛత్తీస్గఢ్ రాంగ్ ఆప్షన్, అంటే తప్పుగా ఇవ్వబడింది, కానీ అదే మనకి కరెక్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ట్రైబ్స్, ఆదివాసుల జాతులు అనమాట.
షాంపేన్, మినికాయ్, ఖాసీ, గారో, జైంతియా ఇలా. ఓకే, సో ఇచ్చేసి తప్పు ఉన్నది ఎక్కడో కనుక్కోమన్నారు. అది నెక్స్ట్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ వుడ్ యూ నాట్ ఫైండ్ బిల్స్? చూడండి. సో బిల్స్ ఇందాక చూసాం కదా, బిల్స్ యొక్క మ్యాప్. సో ఎక్కడ ఉండరు అని అడుగుతున్నారనమాట. అయితే బిల్స్ ఎక్కువగా గుజరాత్, వింధ్యా సత్పురా ప్రాంతాల్లో ఉంటామని మనం ఇందాక చూసాం కదా. సో అలాగే కర్ణాటకలో కూడా కొంతమంది ఉంటారు, కొంతమంది బిల్స్ మనకు కనిపిస్తుంటారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో అయితే ఉంటారు. ఉత్తరప్రదేశ్లో తక్కువ అనమాట, చాలా తక్కువగా కనిపిస్తారు. ఓకే, సో ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, బిల్స్ అనేది ఒక ట్రైబల్ ఆదివాసీల జాతి. సో బిల్స్ గురించి మనకు ఆల్రెడీ 2 క్వశ్చన్లు వచ్చేసాయి. అంటే ఈ బిల్స్ యొక్క ట్రైబల్ జాతి ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవాలి, అలాగే దాని గురించి అంత చదవాలన్నమాట. ఓకే, నెక్స్ట్. వేర్ వుడ్ యూ ఫైండ్ ఒరావ్, ముండా, సంతాల్, గోండ్స్ అండ్ అసుర్స్? సో ఇది రకరకాల ట్రైబల్స్ యొక్క జాతులు: ఒరావ్, ముండా, సంతాల్, గోండ్స్, అసుర్స్. మీకు ఇందాక చెప్పినట్టు మొపిల్లా రెబిలియన్ గురించి చెప్పాను కదా, అలాగే సంతాల్ రెబిలియన్ ఉండేది, ముండా రెబిలియన్ ఉండేది. ఇవి కూడా ఇండియన్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ రెబిలియన్స్ అన్నమాట, ఇంపార్టెంట్ తిరుగుబాట్లు. వాళ్ళు ఎంతో బ్రిటిష్ పాలనతో పోరాడిన డిఫరెంట్ ట్రైబ్స్ అన్నమాట వీళ్ళు, అంటే డిఫరెంట్ ఆదివాసీలు. సో మనకి ఇండియన్ హిస్టరీలో ముండా అండ్ సంతాల్ వాళ్ళ పోరాటాలు, వాళ్ళ రెబెలియన్స్, వాళ్ళ తిరుగుబాట్లు చాలా ఇంపార్టెంట్. మీరు ఇండియన్ హిస్టరీలో భాగంగా వాటి గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఒకవేళ మనకి ఆ హిస్టరీలో ఉన్నది తెలిసిపోతే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. బేసిక్గా ఈ ముండా రెబెలియన్ కానీ సంతాల్ రెబెలియన్ కానీ ఎక్కడ జరిగిందంటే ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ స్టేట్ చుట్టుపక్కల జరిగాయి అన్నమాట. సో సింపుల్గా జార్ఖండ్ చుట్టుపక్కల స్టేట్ కాబట్టి ఈ డిఫరెంట్ జాతులు, అంటే ఈ డిఫరెంట్ ఆదివాసీల జాతులు జార్ఖండ్లో ఉంటారు అని మనం కామన్ సెన్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అన్నమాట. Among the following, the most urbanized community in India is? సో urbanized community అంటే ఎక్కువగా సిటీస్లలో ఉండే కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని urbanized అంటారు. అర్బన్ అంటే సిటీ, రూరల్ అంటే సిటీ కానిది, అంటే ఊర్లు కావచ్చు, పల్లెటూర్లు కావచ్చు, అలా అన్నమాట. సో అర్బన్ అంటే సిటీ. సో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఈ అర్బనైజ్డ్గా ఉన్నారు అనేది క్వశ్చన్. సో ఇండియాలో ఎక్కువగా అర్బనైజ్డ్ ఉన్న కమ్యూనిటీ ఏంటి అంటే పారాసీ లేదా పార్సీ లేదా జొరాస్ట్రియన్స్. సో వీళ్ళు గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటారు. వీళ్ళే బాగా అర్బనైజ్డ్ అన్నమాట, ఎక్కువగా సిటీల్లోనే ఉంటారు. ఊర్లలో వేరే ప్లేస్లలో కనిపించడం చాలా అరుదు, చాలా తక్కువ అన్నమాట. సో అర్బనైజ్డ్ కమ్యూనిటీ వచ్చేసి పార్సీస్, మోస్ట్ అర్బనైజ్డ్ అన్నమాట. నందాదేవి పీక్ ఫార్మ్స్ ఎ పార్ట్ ఆఫ్. ఓకే, సో బేసిక్గా నందాదేవి అనే ఒక శిఖరం హిమాలయాలలో ఏ పార్ట్లో వస్తుంది అనేది క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేసాము, మనకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. రివిజన్ కోసం ఇంకొకసారి మనం తెలుసుకుందాము. సో ఈ నందాదేవి పీక్ వచ్చేసి కుమౌ హిమాలయాస్లో ఒక భాగం అన్నమాట. సో బేసిక్గా ఈ నందాదేవి ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లోని కుమౌ హిమాలయాస్ ప్రాంతంలో నందాదేవి పర్వతం ఉంటుంది. ఈ కుమౌ హిమాలయాస్ ప్రాంతంలో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ కమ్యూనిటీ పేరేంటి అంటే గఢ్వాలి. అంటే స్పెల్లింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది,
గర్వాలి అని ఉంటుంది, కానీ దాన్ని గడువాలి అని అంటారు. సో మనం ఎలాగో కమ్యూనిటీస్ గురించి, ట్రైబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నందాదేవి ఎక్కడుంటుంది, హిమాలయాల్లో ఏ భాగంలో ఉంటుంది అంటే కుమావ్ హిమాలయాస్లో ఉంటుంది. ఈ కుమావ్ హిమాలయాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఉండే కమ్యూనిటీ ఏంటి అంటే గఢవాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ రివర్స్ గోదావరి, మహానది, నర్మదా అండ్ తాపి ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ లెంత్స్? ఓకే, సో ఇది రివెన్ కాదండి, రివర్స్, స్పెల్లింగ్ మిస్టేక్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. ఓకే, ఎక్కువ నుంచి తక్కువ. కరెక్ట్ ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, గోదావరి మన సౌత్ ఇండియాలో అన్నిటికన్నా పెద్ద నది అని మనకు తెలుసు. సో ఇది కనుక తెలిస్తే మనం ఈజీగా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ సి, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ ఏముంటాయి, గోదావరి మహానది ఒకటి, గోదావరి నర్మదా ఒకటి. సో ఈ యొక్క చిన్న పార్ట్ తెలుసుకుంటే మనం మిగతా క్వశ్చన్ని కూడా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో మరి చూద్దాం ఏదన్నిటికన్నా పెద్దది అని, మహానదియా నర్మదానా అని. ఓకే, చూడండి, నర్మదా ఇక్కడ ఉంది, దీని లెంత్ వచ్చేసి 1057 కిలోమీటర్స్. ఏది, నర్మదా. మహానది ఇక్కడ ఉంది చూడండి, దీని లెంత్ వచ్చేసి 858 కిలోమీటర్స్, 858 కిలోమీటర్లు, 1057 కిలోమీటర్లు. సో ఆబ్వియస్లీ నర్మదా పెద్దది. గోదావరి తర్వాత కృష్ణా లేదు, ఆప్షన్స్లో కృష్ణా నది లేదు కాబట్టి నర్మదా నదే పెద్దది. ఓకే, సో క్లియర్గా ఆప్షన్ బి, గోదావరి, నర్మదా, మహానది, తాపి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అలాగే తాపి యొక్క లెంత్ చూసుకుంటే 724 కిలోమీటర్లు ఇక్కడ ఉంది తాపి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ టేబుల్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీద కొన్ని వందల క్వశ్చన్లు ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ రకరకాలుగా ఫ్రేమ్ చేస్తారు. ఇప్పుడు వచ్చినట్టు డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు, అసెండింగ్ ఆర్డర్ అడుగుతారు, లేకపోతే ఏయో 4 రివర్స్ ఇస్తారు, ఏయో 4 రివర్స్ ఇచ్చి ఈస్ట్ టు వెస్ట్ అడుగుతారు, వెస్ట్ టు ఈస్ట్, నార్త్ టు సౌత్, సౌత్ టు నార్త్, కిలోమీటర్స్, ఇలా రకరకాలుగా అడగొచ్చు. వందల క్వశ్చన్స్ ఈ టేబుల్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆఫ్ ఇండియా. ఓకే, crocodile and elephant. Which of these is or are endangered species? Okay, సో బేసిక్గా ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుందన్నమాట, దాని పేరు IUCN, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అన్నమాట. సో ఈ ఆర్గనైజేషన్, ఈ సంస్థ భూమి మీద ఉన్న రకరకాల జాతులు, రకరకాల స్పీషీస్ గురించి, అంటే అవి ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, రకరకాల స్పీషీస్ని, వాటికి ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, ఎలాంటి డేంజర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, చనిపోతాయా, బతుకుతాయా, చనిపోతే ఎలా, బ్రతుకుతే ఎలా అని రకరకాల రీసెర్చ్లు చేస్తుంది అన్నమాట. సో దాంట్లో రీసెర్చెస్లలో రకరకాల యానిమల్స్ని రకరకాలుగా క్లాసిఫై చేస్తుంది అన్నమాట. దాంట్లో ఒకటి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఒకటి ఎండేంజర్డ్, ఒకటేమో వల్నరబుల్, ఒకటేమో నియర్ టు ఎక్స్టింక్ట్. ఇలా మొత్తం 9 కేటగిరీస్ లాగా మనకి డివైడ్ చేస్తారనమాట, క్లాసిఫై చేస్తారు IUCN వాళ్ళు. సో దాంట్లో ఎండేంజర్డ్ స్పీసీ ఏది అని అడుగుతున్నారనమాట. సో ఇండియాలో చాలా ఉన్నాయండి అలాగా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్, ఎండేంజర్డ్, వల్నరబుల్, నియర్ థ్రెటెండ్ అని రకరకాల పేర్లతో ఉన్నాయి. దాంట్లో క్రోకడైల్ అండ్ ఎలిఫెంట్ రెండు కూడా ఎండేంజర్డ్ స్పీషీస్లోకి వస్తాయన్నమాట. వీటిని ఎండేంజర్డ్ స్పీషీస్ కిందికి క్లాసిఫై చేశారనమాట IUCN వాళ్ళు. సో ఆప్షన్ సి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.
సో ఈ ఎండేంజర్డ్ స్పీసీస్ గురించి మనకి ఎలా తెలియాలి అంటే, ఒకటి న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది, లేదా రకరకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇస్తారు కదా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లలో, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనో లేకపోతే రకరకాల పేర్లు పెట్టి ఇస్తారు కదా, ఈ న్యూస్ పేపర్స్లలో లేదా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లలో మాత్రం ఈ ఎండేంజర్డ్ స్పీషీస్ గురించి వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. సో ఒకసారి ఎలిఫెంట్ని ఎండేంజర్డ్లో పెడతారు, దాని తర్వాత ఒకసారి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో పెడతారు. సో రకరకాలుగా అలా పెడుతూ ఉంటారు. మీరు న్యూస్తో అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అప్డేట్ అయ్యి ఏ స్పీసీ ఎండేంజర్లో ఉంది, ఏ స్పీసీస్ వల్నరబుల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి, అవి మనం నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అలా చేసుకుంటూ ఉండాలంటే ఈదర్ న్యూస్ పేపర్ చదవండి నెంబర్ 1, లేదా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఏదైనా కానీ. సో ఇది బెస్ట్ అయితే న్యూస్ పేపర్ చదవడమే మంచిది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఎండేంజర్డ్ యానిమల్స్ అన్నమాట. రకరకాల, ఇక్కడ జస్ట్ మనకి 10 మాత్రమే ఉన్నాయి, కానీ వందల యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దాంట్లో ముఖ్యంగా లయన్ ఎండేంజర్డే, జైంట్ పాండా ఇది ఎండేంజర్డే, పోలార్ బేర్ ఇది ఎండేంజర్డే, వేల్ షార్క్, ఇలా రకరకాలుగా ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇంటర్నెట్లో ఎండేంజర్డ్ యానిమల్స్ అని కొట్టేస్తే చాలా వస్తాయి అన్నమాట. అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అందుకే న్యూస్లో ఏవైతే వస్తాయో, ఏవైతే రిపీటెడ్గా వస్తాయో, ఒక్కసారి రావడం కాదు, రిపీటెడ్గా వస్తాయో వాటిని మాత్రం డెఫినెట్గా మనము నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాల్సిందే. ఓకే, చలో నెక్స్ట్. ద ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాజ్ బిల్ట్ ఇన్ ఇండియా ఇన్ 1904 యాట్. సో మొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడ కట్టారు అని అడుగుతున్నారు. ఎక్కడ కట్టారంటే చెన్నైలో కట్టారు. ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అడిగారు కదా, అలాగే కాటన్ ఫ్యాక్టరీ అడగొచ్చు, లేదా జూట్ మిల్ అడగొచ్చు, లేదా ఇంకే రకమైన ఇండస్ట్రీ గురించి కూడా అడగొచ్చు. వీటన్నిటి గురించి కూడా మనకు తెలుసుకోవాలి. ఏ ప్లేస్లో పెట్టారు, ఏ సంవత్సరంలో పెట్టారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ద ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేసి చెన్నైలో 1904 సంవత్సరంలో కట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ద ఫస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా వాజ్ సిచ్యువేటెడ్ అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ ఉంది అని. సో ఫస్ట్ కోల్ మైన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో కట్టారనమాట. సో ఆప్షన్స్లోనేమో ఇక్కడ వెస్ట్ బెంగాల్ అని లేదు. ఇంకా డీప్గా జస్ట్ ఆ ప్లేసెస్కి సంబంధించిన పేర్లు మాత్రమే అడిగారు. సో ఆప్షన్ సి రాణిగంజ్ ఏదైతే ఉందో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది ఫస్ట్ కోల్ మైన్ అనమాట ఇండియాలో. ఓకే, చూడండి, కోల్ మైన్స్ ఇంపార్టెంట్ 8 కోల్ మైన్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని రాణిగంజ్లో అన్నిటికన్నా ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది రాణిగంజ్ వెస్ట్ బెంగాల్. అలాగే ఇంకా డిఫరెంట్ ఇంపార్టెంట్ కోల్ మైన్స్ ఏంటి అంటే 1 ఇక్కడ సింగ్రౌలీలో ఉంటుంది, 2 జార్ఖండ్లో ఉంటుంది, 3 ఝారియా, అది కూడా జార్ఖండ్ బీహార్ బార్డర్లో ఉంటుంది, రాణిగంజ్ వెస్ట్ బెంగాల్, కోర్బా ఛత్తీస్గఢ్, తాల్చేర్ ఒడిస్సా, సింగరేణి మనకు తెలుసు తెలంగాణ, నేవెల్లి ఇది కూడా మనకు తెలుసు తమిళనాడు. సో ఇవన్నీ మాత్రం ఈ 8 ఇంపార్టెంట్ కోల్ మైన్స్. వేరేవి తెలుసుకోకపోయినా పర్లేదు, కానీ ఈ 8 మాత్రం మనకి డెఫినెట్గా తెలిసి ఉండాల్సిందే. ఓకే, చలో నెక్స్ట్. ద అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో హైడల్ ప్రాజెక్ట్ ఈజ్ దాట్ మైక్రో హైడల్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ హైడల్ అంటే మనకి అర్థమవుతుంది నీళ్ళతో నడిచే ప్రాజెక్ట్. మైక్రో అంటే చిన్నది, తక్కువ నీళ్ళతో నడిచే ప్రాజెక్ట్. ముఖ్యంగా ఇవి దేనికి ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. చూసుకుంటే ఆప్షన్ ఏ, మేక్ యూజ్ ఆఫ్ వాటర్ ఆఫ్ ద పెరీనియల్ హిల్ స్ట్రీమ్స్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్. ఓకే,
పెరీనియల్ హిల్ స్ట్రీమ్స్ నుంచి వచ్చే వాటర్ అంటే హిమాలయ నదుల నుంచి వస్తాయి కదా. పెరీనియల్ అంటే 365 రోజులు నీళ్ళు ఉంటూనే ఉంటాయి, నీళ్ళు పారుతూనే ఉంటాయి. వాటిని మనం పెరీనియల్ స్ట్రీమ్స్ అంటాం. అలాగే ఇరిగేషన్ కెనాల్స్ అంటే వ్యవసాయం కోసము కెనాల్స్ ఉంటాయి కదా, కాలువలు. వాటికి సంబంధించి ఈ మైక్రో హైడల్ ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, చలో నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రాంగ్ కాంబినేషన్? తప్పు కాంబినేషన్ ఏది అని అడుగుతున్నారు. రాంగ్ కాంబినేషన్ ఆఫ్ లొకేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అండర్టేకెన్ బై ద ఎన్హెచ్పిసి. ఓకే, సో ఎన్హెచ్పిసి వాళ్ళ యొక్క హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ తప్పుగా ఎక్కడ మ్యాచ్ చేయబడింది అనేది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ చూసుకుంటే బైరాసియోల్ హిమాచల్ ప్రదేశ్, ఇది కరెక్టే. సలాల్ జమ్మూ కాశ్మీర్, దీని గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఇది కరెక్టే. లోక్టాక్, మనం లోక్టాక్లోని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోలేదు, కానీ లోక్టాక్ లేక్ అనేది ఒకటి ఉంటుంది, అది మణిపూర్లో ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ లేక్ అని మాట్లాడుకున్నాం. సో ఈ లోక్టాక్ ఏదైతే ఉందో, కానీ ఇక్కడ ఏమొచ్చారు, లోక్టాక్ సిక్కింలో ఉన్నట్టు ఇస్తున్నారు. ఆబ్వియస్లీ మనకి ఆ లోక్టాక్ లేక్ గురించి తెలిసిన, ఆ ప్రాంతం గురించి తెలిసినా కానీ ఈజీగా దీన్ని ఆన్సర్ చేసేయచ్చు. సో లోక్టాక్ వచ్చేసి యాక్చువల్గా మణిపూర్లో ఉంటుంది. ఓకే, మణిపూర్లో ఈ లోక్టాక్ లేక్ ఉంటుంది. ఇక్కడ సిక్కిం అని ఇచ్చారు, ఇది అబ్సల్యూట్లీ తప్పు. ఓకే, అలాగే దేవిఘాట్, ఇది నేపాల్, ఇది కూడా కరెక్టే. ఓకే, సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఇండస్ట్రీ ప్రొవైడ్స్ జాబ్స్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్? అర్థమైంది కదా, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే ఇండస్ట్రీ ఏది అని అడుగుతుంది. సో కాటన్ టెక్స్టైల్ అనమాట. కాటన్ టెక్స్టైల్ వచ్చేసి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే టెక్స్టైల్. ప్రస్తుతానికి మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఇండస్ట్రీస్ పెడితే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కాటన్ టెక్స్టైల్స్ లాంటి ఎక్కువ మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేసే యొక్క పొటెన్షియల్ కాటన్ టెక్స్టైల్స్ లాంటి వాటికి ఉంటుందన్నమాట. సో కాటన్ టెక్స్టైల్స్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాటన్ టెక్స్టైల్స్ని లేబర్ ఇంటెన్సివ్ టెక్స్టైల్స్ అని కూడా అంటారు. లేబర్ ఇంటెన్సివ్, ఓకే, లేబర్ ఇంటెన్సివ్ టెక్స్టైల్స్, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్? పాలం, దమ్దమ్, మీనాంబక్కం, అహ్మదాబాద్. పాలం అంటే ఢిల్లీ అన్నమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ని పాలం ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. దమ్దమ్ ఎయిర్పోర్ట్ అంటే కోల్కతా ఎయిర్పోర్ట్ని దమ్దమ్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. ఓకే, మీనంబక్కము చెన్నైలో ఉంటుంది, అహ్మదాబాద్ వచ్చేసి అహ్మదాబాద్లో ఉంటుంది, గుజరాత్ అన్నమాట. సో వీటిల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానిది ఏంటి అంటే పాలం, దమ్దమ్, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్సే. ఓకే, సో ఇక్కడ పాలం ఉంటుంది, అహ్మదాబాద్ ఇక్కడ, దమ్దమ్ ఇక్కడ. సో ఈ మీనంబక్కం వచ్చేసి ఇక్కడ మన తమిళనాడులో ఉంటుంది, కానీ అది మాత్రము మేజర్ ఎయిర్పోర్ట్ మాత్రం కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్. ఇండియా హ్యాస్ ద వరల్డ్స్ హైయెస్ట్ రోడ్ విచ్ కనెక్ట్స్. వరల్డ్స్ హైయెస్ట్ అంటే ఎత్తైన ప్రదేశం, లాంగెస్ట్ రోడ్ అని కన్ఫ్యూజ్ కాకూడదు. ఎత్తైన ప్రదేశం, ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు ఇండియాలో ఉంది, అది ఏ రెండు ప్రాంతాలని కలుపుతుంది అనేది క్వశ్చన్ అనమాట. చూసుకుంటే హైయెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్ కనెక్ట్స్ లే అండ్ మనాలి. ఓకే, లే అండ్ మనాలి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. లే ఎక్కడుంది? లదాఖ్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇస్ మోర్ దెన్ 4000 meters అబోవ్ ద సీ లెవెల్, అంటే అంత హైట్లో ఉంటుంది. సీ లెవెల్ నుంచి 4000 మీటర్ల ఎత్తులో ఈ ప్రాంతం, ఈ రోడ్ ఉంటుందన్నమాట. ఓకే, హైయెస్ట్ ఎలివేషన్ ఆన్ దిస్ హైవే ఈజ్ మెట్ అట్ టాంగ్లాంగ్ లా పాస్ at height of 5328 meters.
ఓకే. హైయెస్ట్ రోడ్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి లే అండ్ మనాలిని కలుపుతుంది. వేర్ ఈజ్ ఆర్వి ఎర్త్ స్టేషన్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ ఈజ్ లొకేటెడ్? ఆర్వి ఎర్త్ స్టేషన్ ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంటుంది. శాటిలైట్ కమ్యూనికేషన్స్ మన ఇస్రో చాలా అద్భుతమైన డెవలప్మెంట్స్ చేస్తుంది కదా శాటిలైట్స్కి సంబంధించి. సో అలాంటి అద్భుతమైన అచీవ్మెంట్స్ డెవలప్మెంట్స్ చేస్తున్నప్పుడు ఇస్రో గురించి వాటి శాటిలైట్ సెంటర్స్ గురించి తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ఆర్వి వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. వేర్ ఈజ్ ఇండియాస్ రాకెట్ లాంచింగ్ స్టేషన్? ఎక్కడుంది? శ్రీహరికోట. చాలా ఈజీ, మనకు తెలిసిందే. శ్రీహరికోట వచ్చేసి శ్రీహరికోటలో రాకెట్స్ లాంచ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్, ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నేమ్డ్. ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ని అప్సరా అని పేరు పెట్టారనమాట. ఇది ట్రాంబేలో ఉండేది. ట్రాంబే అంటే బాంబే దగ్గర ఉంటుంది. ట్రాంబే. దీన్ని యూకే వాళ్ళ సహాయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షిప్ యార్డ్స్ మేక్స్ వార్ షిప్స్ ఫర్ ద ఇండియన్ నేవీ? వార్ షిప్స్ అంటే సబ్మెరీన్ కావచ్చు, కార్వెట్ కావచ్చు, ఫ్రిగేట్ కావచ్చు. ఈ ఫైటర్ షిప్స్ని ఏ ఇండస్ట్రీ, ఏ షిప్ యార్డ్ తయారు చేస్తుంది అంటే మ్యాజగాన్ డాక్ అనే షిప్ యార్డ్ ఈ ఫైటర్ షిప్స్ని తయారు చేస్తుంది అనమాట. అది ఎక్కడుంది? ముంబైలో ఉంది. ఇండియా ప్రొవైడ్స్ ఐడియల్ కండిషన్స్ ఫర్ ఎయిర్ ట్రావెల్ బికాస్. సింపుల్. ఎయిర్ ట్రావెల్ ఎక్కడ బాగుంటుంది? క్లైమేట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ ఎయిర్ ట్రావెల్ ఈజీగా ఉంటుంది, ఐడియల్గా ఉంటుంది. సో దేర్ ఫోర్ చాలా సింపుల్ క్వశ్చన్. క్లైమేట్ కండిషన్స్ ఆర్ ఫేవరబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నావిగేబుల్ రివర్ ఇన్ ఇండియా? ఓకే. బ్రహ్మపుత్ర, గోదావరి, నర్మదా, చేనాబ్. చేనాబ్ ఎక్కడ ఉంటుంది? పైన ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంటుంది. ఆ జమ్మూ కాశ్మీర్ దగ్గర కొండలు గుట్టల మధ్యలో పడవలు వేసుకొని వెళ్ళడం కష్టం. సో అది నావిగేబుల్ కాదు. సో చేనాబ్ నది నావిగేబుల్ కాని నది అన్నమాట. అంటే పడవలు వేసుకొని అంత ఈజీగా వెళ్ళలేం. ఈ మూడిట్లో వెళ్ళినంత ఈజీగా వెళ్ళలేమన్నమాట చేనాబ్ నదిలో. ఓకే. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ ద ఏరియా సర్వ్డ్ బై దెమ్. బ్యాక్ వాటర్స్, ఇన్లాండ్ వాటర్వేస్ అంటారు కదా. బ్యాక్ వాటర్స్ వచ్చేసి కేరళలో ఉంటుంది. బకింగ్హామ్ కెనాల్ వచ్చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉంటుంది. అలాగే కుంబార్జువా కెనాల్ వచ్చేసి గోవా దగ్గర ఉంటుంది. ఇది ఓకే. సో ఆప్షన్ బి 231 రైట్ ఆన్సర్. ద నేషనల్ హైవే సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్. నేషనల్ హైవే పేరులోనే ఉంది కదా, నేషనల్ అంటే మన నేషన్ మొత్తం, మన కంట్రీ మొత్తం ఏది చూసుకుంటుంది? ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ చూసుకోదు. ఓకే. సో స్టేట్ గవర్నమెంటే ఈ నేషనల్ హైవేస్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. హౌ మెనీ మేజర్ పోర్ట్స్ ఆర్ దేర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? చూడండి, ఈ మేజర్ పోర్ట్స్ ఈస్ట్ కోస్ట్ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, మొత్తం 6 పోర్ట్స్ ఉన్నాయి. అవేంటేంటి? కోల్కతా, పారాడీప్, విశాఖపట్నం, ఎన్నోర్, చెన్నై, టూటికోరిన్. ఓకే. ఇవి మేజర్ పోర్ట్స్. సో 6 ఉన్నాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఈజ్ కొంకణి స్పోకెన్ యాజ్ ద లోకల్ లాంగ్వేజ్? కొంకణి ఎక్కడ మాట్లాడతారు అంటే మహారాష్ట్ర, గోవా ప్రాంతాల చుట్టుపక్కల్లో కొంకణి మాట్లాడతారు. మీకు కనుక గుర్తుంటే ఈ ప్రాంతాన్ని కొంకన్ కోస్ట్ అని అంటారని కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆ కొంకన్ కోస్ట్ అనేది మనకు గుర్తొచ్చినా కానీ ఈ ఆన్సర్ని, ఈ క్వశ్చన్ని కరెక్ట్గా మార్క్ చేసే అవకాశాలు మనకి ఉన్నాయి. ఓకే. మహారాష్ట్ర అండ్ గోవా. వేర్ డు బిర్హోర్స్ లివ్? మళ్ళీ బిర్హోర్స్ అంటే ఇది ఒక ట్రైబల్ జాతి, ఆదివాసీల జాతి అన్నమాట. ఓకే. చూద్దాం బిర్హోర్స్ ఎక్కడ ఉంటారు. సో బిర్హోర్స్ వచ్చేసి ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. ఓకే. ఆ ప్రాంతం ఎక్కడుంది? జార్ఖండ్. ఆప్షన్ బి, జార్ఖండ్లో బిర్హోర్స్ అనే ఆదివాసీలు ఎక్కువ మంది ఉంటారు. ఓకే. నెక్స్ట్,
ఇన్ జనరల్ ఇట్ ఈస్ లా కాదు, ఈజ్ ఐఎస్. It is observed that the rate of population growth has been dash in densely populated areas compared to sparsely populated areas. స్పార్స్లీ అంటే తక్కువగా అని అర్థం, అంటే తక్కువ జనాభా ఉన్న ప్రదేశం. డెన్స్లీ పాపులేటెడ్ అంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశం. ఓకే, సో ఈ రెండిట్లో మన ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశంలో పాపులేషన్ ఎలా ఉంది అంటే, ఈ పాపులేషన్ గ్రోత్ అంటే ఎక్కువ మంది ఎక్కడెక్కడ పెరుగుతున్నారు అని చూసుకుంటే, ఈ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లలో అంటే బాగా ఎక్కువగా జనాభా ఉన్న ప్లేసెస్లలో తక్కువగా ఉందన్నమాట పాపులేషన్ గ్రోత్. ఓకే, ఆప్షన్ ఏ తక్కువగా ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ పాపులేషన్ బాగా ఎక్కువ ఉంది. ఇక అందరికి అర్థమైపోయింది ఇంకా పాపులేషన్ పెంచితే మనకి మంచిది కాదు అని. సో అక్కడ ఉన్న వాళ్ళు పాపులేషన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, అంటే తక్కువ నెంబర్ ఆఫ్ చైల్డ్ బర్త్స్ లాగా ప్లాన్ చేసుకుంటున్నారు. అదే స్పార్స్లీ అనుకోండి, అంటే తక్కువ పాపులేషన్, తక్కువ జనాభా, వాళ్ళకి ఇంకా మ్యాన్ పవర్ కావాలి కాబట్టి వాళ్ళ పాపులేషన్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ బర్త్స్ ఎక్కువగా ఉంటుంది. సో డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్లలో పాపులేషన్ గ్రోత్ వచ్చేసి తక్కువగా ఉంటుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఆఫ్టర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ సూపర్ కాంటినెంట్ ఆఫ్ ఏన్షియంట్ జియోలాజికల్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ బీన్ నేమ్డ్? ఓకే, సో మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఇది వరల్డ్ అనుకుంటే దాంట్లో కాంటినెంట్స్ అంతా ఇలా ఉండేది. ఇలా ఉన్నప్పుడు 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి లారేషియా, ఇంకొకటి గోండ్వానా. ఈ గోండ్వానాలోనే కోల్ అంటే బొగ్గు యొక్క డిపాజిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ గోండ్వానా ప్రాంతం నుంచే కూడా ఈ గోండ్స్ అనే ఒక ట్రైబల్ జాతికి పేరు రావడం జరిగింది అన్నమాట. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా has a supercontinent of ancient geological history? ఓకే, సో ఈ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇలా మన కాంటినెంట్స్ అన్నీ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, ఏషియా ఇవన్నీ కలిసి ఉన్న దాన్ని పాంజియా అనేవాళ్ళు. పాంజియా ఒక సూపర్ కాంటినెంట్, పాంజియా. ఓకే, వేర్ ఈస్ ద బ్లాక్ పగోడా? బ్లాక్ పగోడా అంటే ఏంటో చూద్దాం. ఓకే, బ్లాక్ పగోడాని కోనార్క్ టెంపుల్ని బ్లాక్ పగోడా అంటారు. ఎందుకు అంటే యూరోపియన్ సెయిలర్స్ అంటే యూరోప్ వాళ్ళు 1676 అరౌండ్ ఆ సంవత్సరంలో కోనార్క్ దగ్గర అంటే ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు పడవ మార్గం నుంచి అలా వస్తుంటే వాళ్ళకి నల్లగా కనిపించేదంట. ఇలా రకరకాల ఒక పెద్ద స్ట్రక్చర్ మీద నల్లగా ఇలా ఏదో టైర్ల లాగా ఉన్నాయనేది కనిపించేసి వాళ్ళ పేరు పెట్టుకున్నారు బ్లాక్ పగోడా అని. సో బ్లాక్ పగోడా అనేది కోనార్క్లో ఉంది, కోనార్క్ ఒడిస్సాలో ఉంది. ఓకే, నెక్స్ట్, ముడుమలై శాంక్చురీ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ డియర్ ఈ సిచ్యువేటెడ్ ఇన్? బేసిక్గా ముడుమలై శాంక్చురీ ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో ఉంటుంది. చూడండి, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ లేకపోతే శాంక్చురీస్: ముడుమలై, రంగనితిట్టు, బందీపూర్, సుందర్బన్, రాజాజీ నేషనల్ పార్క్. ఇవి ఇంపార్టెంట్ పార్క్స్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ రివర్ అండ్ సిటీస్ సిచ్యువేటెడ్ ఆన్ దేర్ బ్యాంక్స్ ఈజ్ రాంగ్? చాలా సింపుల్, విజయవాడ మనందరికీ తెలిసిందే. విజయవాడ కృష్ణా నది మీద ఉంది, కృష్ణా నది తీరాన విజయవాడ ఉంటుంది. ఇక్కడేమో నర్మదా అని ఇచ్చారు, సో తప్పు. ఎకనామికలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఆఫ్ ఇండియా ఆర్? అంటే ఎకనామిక్గా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫారెస్ట్లు ఏంటి అంటే ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకి చాలా పేపర్ వస్తుంది, లేకపోతే తేనె వస్తుంది, లేకపోతే డిఫరెంట్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లు ఉంటాయి కదా, ఫారెస్ట్ల నుంచి రకరకాల టింబర్, చెక్క, టీక్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా మెడిసిన్స్. ఇవన్నీ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్లోనే ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట.
ఓకే, నెక్స్ట్ ఎ ఫ్యూ షవర్స్ ఆఫ్ రెయిన్ అంటే కొంచెం వర్షము డ్యూరింగ్ ద మంత్స్ ఆఫ్ డిసెంబర్ అండ్ జనవరి ఆర్ బెనిఫిషియల్ టు ద రాబీ క్రాప్స్ బికాస్ రాబీ క్రాప్స్ అంటే మనకు తెలుసు వింటర్లో వేస్తారు, వింటర్లో వేసేదాన్ని రాబీ క్రాప్ అంటారు. ఓకే, సో ఆ వింటర్లో వచ్చే కొంచెం కొన్ని వర్షాలు దేనికి అడ్వాంటేజెస్గా ఉంటాయి అనేది క్వశ్చన్. ఓకే, సో బేసిక్గా ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా వస్తుంటాయి. ఇలా ఈ నార్త్ ఇండియాలో ఇవి వచ్చేసి ఏం చేస్తాయంటే క్రాప్స్ని మంచు నుంచి కాపాడతాయి. మంచు మొత్తం గడ్డగట్టుకోకుండా కొంచెం వర్షాలు వచ్చాయంటే కొంచెం లైట్గా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దాని ద్వారా ఫ్రాస్ట్ నుంచి కాపాడడానికి మనకి ఆ వర్షాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఇదండి ఇవాళటి క్లాసు. ఇంకిన్ని క్వశ్చన్స్తో మనము వచ్చే క్లాసెస్లలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.